నా పేరు అభినయ్ దర్శన్. నేను సిపిఎఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుణ్ణి. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, గత వారం 10 రోజుల క్రితం అనంతపూర్లో ఉన్నటువంటి గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘస్థులు, సంఘ పెద్దలు ఆదివారం సాయంకాలం స్వార్థ ప్రకటించడానికి కూడేరు గ్రామానికి వెళ్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆ స్వార్థ వాహనాన్ని అడ్డగించి దారుణాతి దారుణంగా, కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేసి ఆ వాహనంలో ఉన్నటువంటి సంఘ పెద్దలని కూడా చూడకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ ని 3 బైబిల్స్ ని చింపేసి, అక్కడ 2 చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పటికీ కూడా జాలి దయ లేకుండా అతి కిరాతకంగా దాడి చేశారు. రాళ్లతో, కర్రలతో మొత్తం వాహనం అంతటిని ధ్వంసం చేసి, వాహనం మీద ఉన్నటువంటి హార్న్స్ కూడా పీకి పక్కన పడేసి భయభ్రాంతుల్ని చేసి క్రైస్తవుల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. తర్వాత జరిగిన ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ సంఘస్థులు ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళు కేసు పెట్టారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా స్పందించి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని స్టేషన్ పిలిపించడం జరిగింది. వాళ్ళు 4 మాటలు తిట్టి హెచ్చరించి వాళ్ళని పంపించడం కూడా జరిగింది. స్టేషన్ బెల్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇది మొదటిది కాదు. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, భారతదేశం అంతా కూడా క్రైస్తవుల మీద దాడులు ఖచ్చితంగా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు ఆగటం లేదు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, ముఖ్యమంత్రి, గౌరవనీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కావచ్చు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే, ఒకటి కాదు, కంటిన్యూస్ గా దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు? మీరు చెప్పొచ్చు కదా, ఇది వాళ్ళు మాత్రమే వాడుకునే హక్కు కాదురా, ఇది ప్రతి ఒక్క మతస్థులు వాడుకునే స్వేచ్ఛ. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏముంది? ఆర్టికల్ 25 లో మత స్వాతంత్రపు హక్కు ప్రతి మతానికి ఇవ్వబడింది. ప్రతి హైందవుడు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ఎవరైనా వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ మతాన్ని, వాళ్ళ గ్రంథాలని ప్రకటించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఇవ్వబడితే, ఈరోజు ఆ హక్కుని, ఆ స్వేచ్ఛని క్రైస్తవులమైన మేము వాడుకుంటుంటే అడ్డుపడి అనుమతి ఉందా? మీరెందుకు వచ్చారు? ఎవడ్రా మీరు రమ్మన్నది? మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మా ఊళ్ళకి ఎందుకు వచ్చారు? మా గ్రామంలోకి ఎందుకు వచ్చారని పాస్టర్లని కొట్టడం, వాహనాలు పగలగొట్టడం, తగలబెట్టడం, ఇలాంటి దాడులు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు? సరే, వాళ్ళని అలా పక్కన పెడితే, ఈ ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సరైనటువంటి చర్య, యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. స్పందించడం మాత్రమే కాదు, యాక్షన్ తీసుకొని వాళ్ళని, ఇదేంటిది, అటెంప్ట్ మర్డర్ కేసు 307 సెక్షన్ పెట్టి బలమైన సెక్షన్స్ ని యాడ్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అదే. ఏదో పై కన్నీళ్లు తుడిచేసి కేసు పెట్టంగానే, ఎఫ్ఐఆర్ కట్టామనగానే మా పాస్టర్లు కాస్తంత ఊరట చెందుతారు, కాస్త కూల్ అవుతారు, కామ్ డౌన్ అవుతారు. అవంగానే ఇక నెమ్మదిగా చల్లారిపోద్ది. అదేంటి సార్, వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా అని అడిగితే, ఏం లేదని ఇంకొకసారి జరగదులే అని చెప్పి సర్ది చెప్పి క్రైస్తవుల్ని, పాస్టర్లను పంపించేస్తున్నారు తప్ప, కఠినమైన శిక్షలు వేసి వాళ్ళని రిమాండ్కి పంపించి వాళ్ళు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు, అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నారు, వాళ్ళు మతాలకి మధ్య ఉన్నటువంటి సామరస్యతను చెడగొడుతున్నారని వాళ్ళని రిమాండ్కి పంపిస్తే కదా ఇంకోసారి ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో జరగకుండా ఉంటాయి. అందుకే నేను అడుగుతున్నాను, డిపార్ట్మెంట్ వాళ్ళని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను, ఏంటి మీ ప్రాబ్లం? అంటే మీ పైన అధికారులకు మీరు భయపడుతున్నారా యాక్షన్ తీసుకోవడానికి? లేదంటే పొలిటికల్ ప్రెషర్ ఏదైనా ఉందా? ఎందుకు దాడి చేసిన వాళ్ళు విడిచిపెట్టారు? ఏ బెదిరింపులకు భయపడుతున్నారు? ఉద్యోగం పోతుందని భయపడుతున్నారా? మీ మీదకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారా? ఇప్పుడు వెళ్తాం, ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేమందరం వెళ్తాము, ఎస్పీ గారిని కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం, మేము ధర్నాకు కూర్చుంటాం. మాకు పర్మిషన్ కావాలి, అనుమతి కావాలి. ఒకటే డిమాండ్ మాది, మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలని కాదు, ఎక్కడ టౌన్ లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఒకటే ఆలోచన, మాకు న్యాయం జరగాలి. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ యాడ్ చేసి రిమాండ్కు పంపిస్తే మేము కామ్ డౌన్ అవుతాం. ఎందుకంటే ఈ మాత్రం భయం పెట్టకపోతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఇవి కంటిన్యూ అవ్వవా?
ఈ రోజు అనంతపూర్, రేపు కడప, రేపు విజయవాడ, ఇది కొనసాగుతూనే ఉంటది. మీకు తెలుసా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట దాడి జరుగుతుంది. మా క్రైస్తవులు నోరు మూసుకొని వాక్యానికి లోబడి మౌనంగా వెళ్తున్నారని చెప్పి ఎంతకాలం మీరు కొడతారు? మీరు కొడుతుంటే మేము పడాలా? మేము అణిగిపోవాలా? సహించాం, భరించాం, మౌనంగా ఉన్నాం, ఓర్చుకున్నాం, ఇప్పుడు తిరగబడుతున్నాం. అట్లని చట్టానికి గాని మా వాక్యానికి కానీ బైబిల్ కానీ వ్యతిరేకంగా మేము చేయటం లేదు. న్యాయ పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాం, అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. మాకు న్యాయం జరిగే వరకు, పరిష్కారం వచ్చే వరకు ఈ అనంతపూర్లో తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపించే వరకు కూర్చుంటాం. నిరాహార దీక్ష చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మాకు న్యాయం కావాల్సిందే. ఈ రోజున మీడియా ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గతంలో కొరకొండ గ్రామంలోని జరిగినటువంటి క్రైస్తవ దాడి గురించి. అయితే ఈ రోజు మనం ప్రదేశంలో ఉన్నామా లేదంటే ఏదైనా హిట్లర్ సామర్థ్యంలో పనిచేస్తున్నామని అందరూ గుర్తించాలా. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే నిర్ణయిస్తున్నాను, మతాల మధ్య చిచ్చుపడడం మానుకోండి. అది ఏ ప్రభుత్వం కావచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 24 ప్రకారం ఏముందో తెలియదు అందరికీ. కాన్స్టిట్యూషన్ గౌరవించాల్సిన బాధ్యత ఎవరికి లేదా? ఈరోజు ముఖ్యమంత్రి కానీ, గౌరవ నారా చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే వినిపిస్తున్నా, రాష్ట్రంలో మేము లాండ్ ఆర్డర్ని మేము చాలా కట్టుదిట్టంగా ఇది చేస్తున్నామని చెప్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం లాండ్ ఆర్డర్ని ఒక సామాన్య చేతిలో వదిలేస్తున్నారు. మీరు లాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకోండి. అందరికీ వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. ప్రతి విలేజ్ లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో. మీరు మీ యొక్క పార్టీని విశ్వపరచడంలో కాదు, ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా అందరూ మొత్తం దాన్ని అమలు చేయాలా, దాని గురించి ఫాలో అయ్యేందుకు దానికి అనుగుణంగా మన ప్రజాస్వామ్యంలో ఉండాలా. మన ఒకే మతం మన భారతదేశంలో లేదు. ఈరోజు క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరూ కలిసిమెలిసి జీవించాలంటే, కలిసిమెలిసి బాగుండాలంటే మతాల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టేవాడిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. వారిని కఠినమైన చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించే తప్ప ఇంకా పునరావృతం కాకుండా ఏ మతాలకైనా పునరావృతం కాకుండా వాటిని చేసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉందని హెచ్చరిస్తాను. ఎందుకు మీరు చేయట్లేదని అడుగుతున్నా ఏదో క్వశ్చన్. ఎందుకంటే ఇది ఒక చోట కాదు, ప్రతిసారి జరుగుతూనే ఉంది. మీరు ఎందుకు నోరు కదలడం లేదు? ఒక ఓటు కోసం మాత్రం కాదు రావాల్సింది, ప్రతి ఒక్క సంఘటన జరిగినప్పుడు కూడా రావాలి. హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ఈ రోజు? లాండ్ ఆర్డర్ దుర్వినియోగం అయితే అంటే హోంమంత్రి ఎంత గారు ఏం చేస్తున్నారు ఈ రోజు? రావాలి కదా, మీరు ఏం జరిగింది తెలుసుకోవాలి కదా. నీచాతి పూర్వపూర్వం దాడులు చేస్తామంటే ఒక మతం మీద, మా మతాన్ని మీరు బలవంతంగా ఎవరు ఇక్కడ చేయట్లేదు. ఎవరు మతం విస్తరించుకోవచ్చు, అది ఆర్టికల్ భాగం. అది మత స్వేచ్ఛ హక్కు ఉందనేది ఒక తెలియదా మీకు? మీరు ఎందుకు ఈరోజు నోరు కదలలేదు? ఈరోజు దయచేసి చెప్తున్నా, మీ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలా, వారిని కఠినంగా శిక్షించాలా. ఇలాంటి పునరావృతం జరగకుండా మీరు కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంది. దీన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుని ఇది ఇంకా ముందుకు వెళ్లకుండా దీన్ని కఠినంగా వారిని శిక్షించి వాళ్ళకందరూ న్యాయం చేసే వరకు పోరాటం ఉంటామని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాశీరామ్. లాల్ సలాం. నా పేరు ప్రవీణ్, కడప జిల్లా సిపిఎఫ్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో అత్యంత బాధాకరమైన సంఘటన క్రైస్తవులకి జరిగింది. ఒక్క అనంతపురంలోనే కాదు, ఉండిలో మరియు చాలా జిల్లాలలో ఇలానే జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో సిపిఎఫ్ అభినయ్ దర్శన్ గారు, మా ప్రియతమ నాయకులు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి ప్రాణాలకు తెగించి మరి నిరసన కూర్చోబోతున్నాం. మేము రాబోయే రోజుల్లో క్రైస్తవుల కోసం పాదయాత్ర కూడా చేయబోతున్నాం. ఈ రోజు మధ్యాహ్నం అనంతరం మేము జిల్లా ఎస్పీని కలవబోతా ఉన్నాం. జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత రేపు మన్నాడు మా యొక్క భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నాం. ఖచ్చితంగా రోడ్డెక్కి నిరసన చేస్తాం. ఇదే రాధా మనోహర్ దాస్ గారు రైల్వే స్టేషన్ లో మా యొక్క బైబిల్ని లంజల బైబిల్ అన్నప్పుడు మాత్రం ఎవరికి ఏం కనపడదు. కానీ ఈరోజు మేము గుట్టు చాటున మేము స్వార్థ ప్రకటించుకుంటా ఉంటే వచ్చి మా బస్సులని మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని భయంభ్రాంతులకు గురి చేసి మరియు మా యొక్క అస్తిత్వాన్ని కోల్పోయేటట్టు చేస్తా ఉన్నారు. ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ప్రియతమ నాయకులు అభినయ్ దర్శన్ గారు రేపటి రోజున ఖచ్చితంగా మిమ్మల్ని నడి రోడ్డులో గుడ్డలు ఊడతీసి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అందరికి జై భీమ్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జై భీమ్. నా పేరు బండారు కుల్లాయప్ప. నేను ఎంహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.
గత కొద్ది రోజులుగా ఈ యొక్క అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు మేము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము. మన జిల్లాలో కేవలము ఇదొక్కటే దాడి జరిగినది, తాడిపత్రిలో జరిగింది, అలాగే ఇప్పేర్లో జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా దాడి అనేది ఎక్కువగా చేస్తున్నారు. అంటే బస్సులు మలగొట్టడం కానీ, జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం కానీ, ఇంకా ఎస్సీ ఎస్టీల పైన కానీ ఇంకా ఎక్కువ దాడులు అనేది ఎక్కువైపోయినాయి. ఎందుకు? మన భారతదేశం ఎటుపోతుంది? ఇతర దేశాల మాదిరి ఒకటే కులం కాదు కదా, అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లా మన భారతదేశం అనేది అందరం కలిసి ఉన్నాము. ఒక ముస్లిం గాను, ఒక క్రిస్టియన్ గాను, ఎస్సీ మాలా మాధవులు కానీ, రెడ్డిస్ కానీ, ఇంకా ఇతర కులాలు కానీ అందరూ కలిసి ఉన్నప్పటికీ మేము ఈ వేరే కులాల మీద కానీ, వేరే మతాల మీద కానీ మేము విమర్శలు కానీ లేకపోతే దూషణలు కానీ మేము చేయలేదే. మరి మీకెందుకు అంత కోపము? స్త్రీలను గౌరవిస్తారని భారతదేశ సాంప్రదాయపరంగా అందరూ స్త్రీలను గౌరవించాలని మీరే చెప్తున్నారు, కానీ మీరే స్త్రీలని అగౌరవంగా మాట్లాడుతున్నారు. బట్టలు ఉప్పి లంజల్లారని దుర్భాషలు ఆడుతూ ఎందుకు అంత దుర్భాషలు ఎందుకు? ఒకడైతే ఇది యేసుక్రీస్తు లంజం, వాడు లంజా కొడుకు అని చాలా మేము విన్నాం. ఈ పదం వాడకూడదని నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఎలాగా వాడినారో నాకు తెలియదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ సాంప్రదాయపరంగా గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మళ్ళీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మరి ఒకసారి గమనించండి సార్. దయచేసి ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు మీరు ఒకసారి చూడండి. ఈ బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అని సార్ పలికే పదంలో కాదు ఉండాల్సింది, ఉండే క్యారెక్టర్లో మన సాంప్రదాయాన్ని చూపించుకోవాలి. కానీ దాడి చేస్తే జై శ్రీరామ్ అంటే మన మతం మనకు తిరిగి రాదు. కేవలము ఒక అన్నదమ్ముల్లా, ఒక అక్క చెల్లెలుగా భారతదేశంలో మనము కలిసి ఉండాలి అని మనకు భారత రాజ్యాంగం చెబుతుంది, అలా ఉండమని చెప్పి. కానీ మనం అలా ఉండట్లేదు. బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నది ముమ్మాటికి చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది ఒక్క రోజుతో కాదు, యావత్ భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడి కానీ, ఎస్సీ ఎస్టీల పైన దాడులు కానీ ఆపకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఈ ప్రజా సంఘాల తరపైన మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్. మా గాస్పల్ అసెంబ్లీ అనంతపురం కోర్టు రోడ్లో ఉన్న చర్చి మీద దాడి జరిగిన పరిస్థితిలో స్పందించి దూర ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్ అభినయ్ దర్శన్ గారికి, వారి బృందానికి ప్రభు నామములో వందనాలు. 1950లో ఫాక్స్ గారు, అగ్గిరప్ప గారు, మరి జిఎస్ జోసెఫ్ గారు ఎంతో కష్టపడి బ్రదర్ అసెంబ్లీని స్థాపించారు. మాకు ఎలాంటి డబ్బులు రావు, వాక్యానుసారమైన సంఘముగా స్థాపించబడి చిన్న కొట్టంలో నుంచి కోర్టు రోడ్లో పెద్ద సంఘముగా విస్తరించింది. ఇప్పుడు ప్రజెంట్ 5 మంది సంఘ పెద్దలు ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకని. మరి ముఖ్యంగా 2వ భాగంలో మరి ఆదివారము మరి 4/1/26 కొత్త సంవత్సరంలో మరి కూడేరు మండలము కొరబాడు మరి గ్రామానికి వెళ్ళిన సందర్భంలో మరి అందరికీ ప్రపంచముకంతా తెలిసింది వీడియోలో. మరి ఆ రోజు 4 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరినారు. అక్కడ 5 గంటలకు ప్రారంభమైంది ఈ దాడి. మొట్టమొదట వాళ్ళు హెచ్చరించినారు. మరి కొంతమంది అల్లరిమూకలను ప్రోత్సహించి బస్సు మీద దాడి చేసి లోపల దాదాపుగా 15 మంది మరి ఏజ్ బార్ అయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా నిర్దాక్షిణ్యంగా బస్సును ధ్వంసం చేసి లోపల వాళ్ళు ఉన్నారని వాళ్ళని భయభ్రాంతులు చేసేసి వాళ్ళు ఉన్నారని కనికరం చూపక వారు ఏజ్ చూపక మరి వాళ్ళ మీద పెట్రోల్ పోసి కాలుస్తామని నిదానాలు ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి ఒక్కరు చూసినారు. యావత్తు ప్రపంచమంతా చూసింది. కానీ స్పందన అస్సలు లేదని నేను ఒక సంఘ పెద్దగా నేను వినపించుకుంటున్నాను. అది మరి ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితి మరి మారు మనసు పొంది పాప క్షమాపణ తెలుసుకొని దేవుని యందు బాప్తిసం పొంది క్రీస్తు శిష్యులుగా చేయబడాలని ఎంతో ప్రయత్నం చేసిన మా పూర్వీకులు
వారి కృషి ఫలమే ఇది ఈ సంఘం స్థాపించబడినది. మాకు ఎలాంటి డబ్బులు రావు, మేము వాక్యానుసారముగా 10% నేను కూడా ఉద్యోగం రిటైర్ అయినాను. ఇలాగా చేసి ఉంటే ఇలాంటి బస్సు కూడా అక్కడ ఉంది, ఇలాంటి పరిస్థితిలో ఉంది. మరి అభినయ్ అన్న గారికి వారి బృందానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను.